ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఎప్పటికాగుతాయో ప్రస్తుతానికి ఎవరికి అంతుపట్టడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఏకంగా 4.25 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2024 సంవత్సరంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 5 దిగ్గజ కంపెనీలు ఏకంగా 20,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇందులో యాపిల్, గూగుల్, అమెజాన్, ఇంటెల్, టెస్లా వంటి కంపెనీలు ఉండటం విశేషం. దిగ్గజ కంపెనీలే కాకుండా స్టార్టప్స్లో కూడా ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది తొలి 4 నెలల కాలంలోనే దగ్గర 75,000 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు అన్నది ఎక్కువ మంది చెప్తున్న మాట. డాలర్ డ్రీమ్స్తో లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటికే అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకున్న వాళ్ళు పడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు. ఐటీ రంగంలో జాబ్ మార్కెట్ ఎప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది అనే అంశంపై ఎక్కడ స్పష్టత రాకపోవడం ఒక ఎత్తు అయితే, దిగ్గజ కంపెనీలన్నీ లేఆఫ్స్ను కొనసాగిస్తూ పోతుండటం వాళ్ళను మరింత ఆందోళనకు గురి చేస్తుందనే చెప్పాలి. మరోవైపు ఎప్పటి నుంచో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ రంగ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందనే వార్తలు ఇప్పటికే చాలానే వచ్చాయి. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఒకటైతే, ఇప్పుడు కొత్తగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేరాలనుకునే వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. సిఎస్సికి రాబోయే రోజుల్లో డిమాండ్ ఉంటుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి. అమెరికా ఎన్నికల తర్వాత 2-3 ఏళ్ల తర్వాత ఐటీ రంగం తిరిగి గాడిన పడే అవకాశం ఉందని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా అన్వేషణ కొనసాగిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వరకు కూడా సిఎస్సి పూర్తి చేసిన వాళ్లకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. అయితే ఎక్కువ మంది దీన్ని తాత్కాలిక సర్దుబాటుగానే అభివర్ణిస్తున్నారు. ఈ అంశాలన్నీ గమనంలోకి తీసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల కెరీర్కు సిఎస్సి వైపు మళ్ళాలా లేదా ఇతర మార్గాలను చూసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. మరో కీలక విషయం ఏమిటంటే 2024 సంవత్సరం అంతా కూడా ఐటీ రంగంలో లేఆఫ్స్ కొనసాగే అవకాశం ఉందనే అంశం ఒకంత ఆందోళనకర పరిణామంగానే చెప్పుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ.